ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 5/7/2025 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. వీడియోలో వచ్చేసి మొత్తం 3 రకాల అప్డేట్స్ ఇంపార్టెంట్ అయితే రావడం జరిగిందనమాట. సో వివరాలు చూద్దామండి. వ్యాపార వాణిజ్య కేంద్రాల్లో పని గంటల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పనివేళలో పరిమితిని సవరించిందనమాట. సో ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా పనివేళలో సవరిస్తూ ప్రభుత్వం వెల్లడించింది. తాజా మార్పుల ప్రకారం రోజుకు 10 గంటల వరకు పనిచేసేందుకు అనుమతి ఇచ్చిందనమాట. వారంలో పనివేళలో 48 గంటలు మించరాదని, ఒకవేళ పరిమితి దాటితే ఓటీ వేతనం చెల్లించాలని మేరకు తాజా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. రోజులో 6 గంటల్లో కనీసం అరగంట విశ్రాంతి ఇవ్వాలని, విశ్రాంతితో కలిపి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించరాదని చెప్పేసి స్పష్టం చేసింది. మరొక అప్డేట్ వచ్చిందనమాట. రాష్ట్రంలో అతి త్వరలోనే గ్రామ పరిపాలనా అధికారులకు జీపీఓ నియామక పత్రాలు అందజేసి విధుల్లోకి తీసుకోనున్నారని రెవెన్యూ జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు విలాచిరెడ్డి అన్నారు. ఇప్పటికే జీపీఓ నియామకం కోసం పరీక్ష రాసిన అర్హత సాధించిన 3,454 మంది మరి విడతలో ఈ అవకాశం దక్కనున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ CCLA లోకేష్ కుమార్ గురువారం రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు, డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా CCLAలో లోకేష్ కుమార్ దృష్టికి పలు విషయాలను లచ్చిరెడ్డి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఉన్న 10,954 గ్రామాల్లో అదే సంఖ్యలో జీపీఓలు నియామకం చేయాలన్నారు. కానీ ప్రస్తుతం 3,454 మంది మాత్రమే ఎంపికయ్యారని గుర్తు చేశారు. ఇదే కాకుండా ఆసక్తి కలిగిన పూర్వ వీఆర్ఏలకు మరోసారి జీపీఓ అర్హత పరీక్ష రాసింది కూడా అవకాశం కల్పించాలని కోరారు. 67 ఏళ్లు దాటిన వీఆర్ఏలకు వారసులు సైతం జీపీఓలుగా అవకాశం కల్పించాలని కోరారు. ఇంకా మిగిలిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేలా చూడాలన్నారు. అలాగే వీఆర్ఏలను ఇతర డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేసి సమయం కంటే మృతి చెందిన వారి కుటుంబాల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. సర్దుబాటు సమయంలో ఇతర జిల్లాలకు పంపిన పూర్వ వీఆర్ఏలను సొంత జిల్లాలకు బదిలీ చేయాలన్నారు. అన్ని అంశాలపైన CCLA లోకేష్ కుమార్ సానుకూలంగా స్పందించారు. మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక జూలై 2025 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డైర్నెస్ అలవెన్స్ 4% పెరుగుదల అవకాశం ఉందని నివేదించబడింది. ద్రవ్యోల్బణం పైన ఇటీవల నివేదిక ఆధారంగా దీనిని లెక్కించారన్నమాట. జూలై నెల నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డైర్నెస్ అలవెన్స్ పెంచితే వారి మొత్తం డైర్నెస్ అలవెన్స్ 55% నుండి 59% అయితే పెరుగుతుంది. ఈ పరిస్థితిలో డైర్నెస్ అలవెన్స్ పెంపు గురించి విడుదల చేసిన సమాచారాన్ని వివరంగా పరిశీలిద్దాం. సంవత్సరానికి 2 సార్లు డైర్నెస్ అలవెన్స్ అనేది పెంపు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంవత్సరానికి 2 సార్లు డైర్నెస్ అలవెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. సర్వీస్లో ఉన్నవారి డైర్నెస్ అలవెన్స్ పెంచినట్లయితే, పదవి విరమణ చేసిన వారికి డైర్నెస్ అలవెన్స్ డిఆర్ అనేది పెరుగుతుంది. డిఆర్ఎస్ అలవెన్స్ మరియు డైర్నెస్ అలవెన్స్ ఈ పెరుగుదల జనవరి సంవత్సరానికి ఒకసారి మరియు జూలైలో రెండవసారి పెరుగుతుంది. అంటే వీటిని 6 నెలల వ్యవధిలోనే పెంచి ప్రకటిస్తారనమాట. ఇక 2025 సంవత్సరానికి మొదటి డిఏ పెంపు 3% పెంచగా రెండవ డిఏ పెంపు ప్రకటన కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితిలో రెండవ డిఏను 4% పెంచే అవకాశం ఉందని సమాచారం అయితే ఉందన్నమాట. ఇక